రీకెనలైజేషన్ ఆపరేషన్ చేసే ముందు ప్రీరిక్విజిట్స్ అనేవి ఏంటి? దీనిలో వచ్చేసి మనకు ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ట్యూబ్ ఎంత పేటెంట్ ఉంది అనేది చూసుకోవాలి. సో దానికి అవసరం పడే టెస్ట్ అనేది హెచ్ఎస్జి టెస్ట్. హెచ్ఎస్జి టెస్ట్ అనేది చేయించాలి. సో డేట్ వచ్చిన తర్వాత, బ్లీడింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత 7th or 8th డే మనం ఈ టెస్ట్ అనేది చేస్తాము. ఆ టెస్ట్ చేసినప్పుడు కింద మనం గర్భసంచి లోపల నుంచి ఒక డై అనేది పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత పొట్టది ఎక్స్రే తీసుకోవాలి. ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి గర్భసంచితో పాటు రిమైనింగ్ ట్యూబ్ అనేది ఎంత ఓపెన్ ఉంది అనేది మనకు అందులో తెలుస్తుంది. దీంట్లో మనకి అట్లీస్ట్ 4 సెంటీమీటర్స్ అయినా కానీ యూట్రస్ పక్కన ట్యూబ్స్ అనేవి ఉండాలి. ఆ 4 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉన్నాయి అంటే వీళ్ళల్లో మనం రీఆపరేషన్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అంటే సక్సెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఆ 4 సెంటీమీటర్స్ ఆర్ అబవ్ ఉంది అంటే రీకెనలైజేషన్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇలా రీకెనలైజేషన్ అంటే ఈ ట్యూబ్స్ అనేవి మీరు చూస్తున్నట్టుగా చాలా సన్నగా ఉంటాయి ఆ స్ట్రక్చర్స్ అనేవి. సో అంత సన్న ట్యూబ్ పైన మనము ఊరికూరికి ఆపరేషన్ అనేది చేస్తే సక్సెస్ అనేది తగ్గుతుంది. అందుకు ఇక్కడ వచ్చేసి మనకు టైం డ్యూరేషన్, ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మనం ఆపరేషన్ చేయాలి అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నాం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టైం అనేది గడుస్తూ పోతూ ఉంటే ట్యూబ్స్కి చుట్టూ అనేవి అడ్హెషన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి, అంటే అతుకులు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ రిలీజ్ చేసి మనం ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దీంట్లో డ్రాబ్యాక్స్ ఏముంటాయంటే, ఒకటి వచ్చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. ఎక్టోపిక్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ వీళ్ళల్లో ఉంటాయి. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో వేరే చోట ప్రెగ్నెన్సీ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళల్లో మనం రీకెనలైజేషన్ చేసిన వాళ్ళల్లో ట్యూబల్ ఎక్టోపిక్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ట్యూబ్ పైన మనం రీఆపరేషన్ చేసిన ట్యూబ్ అనేది ఫంక్షనల్గా ఓపెన్ అయినా కానీ లోపల సీలియా అనేది డ్యామేజ్ అయిపోయినప్పుడు ఎంబ్రియో అనేది ఏదైతే ట్యూబ్లో ఫామ్ అవుతుందో అది మళ్ళీ గర్భసంచి వరకు వచ్చి అతుక్కోవాలి. అలా అతుక్కోకుండా ట్యూబ్లోనే నిలిచిపోయే అవకాశాలు అనేవి వీళ్ళలో పెరుగుతాయన్నమాట. అందుకు వీళ్ళు మళ్ళీ న్యాచురల్గా ట్రై చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఎక్టోపిక్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా మానిటర్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అందుకు ఎవరికైతే ప్రీరిక్విజిట్స్ అంటే ట్యూబ్స్ అనేవి ప్రాపర్గా మంచిగా ఓపెన్ అవుతాయో అండ్ సక్సెస్ అనేది బెటర్గా ఉంటుందో వాళ్ళల్లోనే మనం ఈ అటెంప్ట్ అనేది చేయాలి. ప్రతి ఒక్కరికి రీకెనలైజేషన్ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడానికి వీలు పడదు. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే రీకెనలైజేషన్ చేసుకొని న్యాచురల్గా ప్రయత్నించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇన్ కేస్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనము అలాంటి వాళ్ళలో IVF ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.